నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే మేమే పాకాలు వేస్తాం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులపై చర్యలు చేపట్టాలి. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సీసీ రోడ్ల శిలా ఫలకాల శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే బత్తుల. రాజమహేంద్రవరం నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి సుమారు 4000 మంది అర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల గమ్మేళ ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు వంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, 5 లక్షల సబ్సిడీ మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడి ఎర్రజెండా పాతి కొబ్బరికాయ కొట్టి స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతిన పూరారు. హలో, మా జెండా దించాలా? హలో, 100 అడుగుల రోడ్డు ఉంది కదమ్మా, చూడండి ఆల్రెడీ దాటేసి వచ్చాను. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు ఏమన్నారంటే, ఎవరైతే టౌన్ లో ఉంటారో వాళ్ళందరికీ 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇస్తాం. మరి ఇవాళ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన నిజంగా కష్టం చేసుకునే బతుకునే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని కోరుతా ఉన్నాం, 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇల్లు కట్టుకోవాలంటే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ కి ఇదేం పెద్ద కష్టం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 ఇచ్చారు, ఇల్లు రాదు, సెంటు సరిగా లేదు, 1 సెంటులో వాళ్ళ కుటుంబం అంతా జీవించలేదు. కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికి కూడా 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ మనం అదే అడుగుతున్నాం, అయ్యా మీరు అధికారంలోకి వచ్చారు, 10 నెలలైంది, ఇవాళ మీరు 1-2 సార్లు చెప్పారు, చెప్పిన దాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని అడగడానికి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా మనం అర్జీలు రాసిస్తా ఉన్నాం. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేమున్నాం కదా అధికారంలో, మేమే కదా ఇచ్చేది,
మేమే రాయాలి కదా, కమ్యూనిస్టులు ఎందుకు రాస్తా ఉన్నారు అని. అయ్యా మీరు అధికారంలో ఉంటారు, మీరు అధికారం లేకుండా పోతా ఉంటారు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను, అధికారం మాకు ఎప్పుడు రాలేదు. అధికారం ఉన్నా లేకపోయినా పేదల తరఫున పోరాడే జెండా ఎర్ర జెండానే. ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ. మేము అధికారం రాకపోయినా సరే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్లు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా ధరలు తగ్గించాలి. ఇవన్నీ పోరాడే పార్టీనే ఎర్ర జెండా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఈరోజు రాజమండ్రి నగరంలో ఈ భూ పోరాటానికి కోరుకుంటా ఉన్నాం. మేము వారికి తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాం. అయ్యా అధికారంలో మీరు ఉన్నారు, మీరు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తాం, ముఖ్యమంత్రి గారు కలుస్తాం. రెవెన్యూ మంత్రి కూడా కలిసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది. పార్టీ ఈ కార్యక్రమాన్ని నాతో పాటు పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం. అసలంలో వెనక అసలంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం చెప్పినట్టుగా 2 సెంట్ల ఇళ్ల స్థలం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 2 సెంట్ల ఇళ్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూములన్నీ పేదలకు, ప్రభుత్వ భూములన్నీ పేదలకు, ప్రభుత్వ భూములన్నీ పేదలకు. సోదరి సోదరులారా, 10 నెలల కాలంలో చంద్రబాబు 90,000 కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. మరి అప్పుల గురించి రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని, ఇంకా అనేక రకాలుగా గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టి ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీపీ పెరుగుతూ వచ్చేదని ఆయన అన్నారు. ఇప్పుడు వ్యాపారాలు లేక వ్యాపారులు విలవిల్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్టేనని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతుందని భరత్ అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో అవాస్తవాలు ప్రచారం చేసి రుజువు చేయలేకపోయారని భరత్ విమర్శించారు. ఈ దీంట్లో నాకు 5 కోట్లు ఇచ్చారని చెప్పేసి మరి చెప్పిన వ్యక్తి ఎందుకు నిర్మాణం జరుగుతూ ఉంది? అక్కడ ఎందుకు నిర్మాణం జరుగుతూ ఉంది? 2 ఫ్లోర్స్ వేశారు. ఏం చేస్తా ఉన్నావు నాయన? ఈవీఎం అమర్ది ఏది? ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నావు? అచ్చెన్నాయుడు గారికి చెప్పాను, లేదా ఇంకొకరికి చెప్పాను, నన్ను ఏదో జైల్లో ఇస్తా అన్నావు కదా, పోనీ వేయించు. ఇప్పుడు ఆ వ్యక్తి కనుక నిజంగా నాకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఉంటే ప్రూవ్ చేయి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు దీనిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేమే అక్కడ కూర్చొని ఆ వర్క్ షాప్ చేయించి ధర్నా చేసే కార్యక్రమం చేస్తాం. ఇంత దారుణంగా అక్కడ ఫ్లోర్స్ కడతా ఉంటే అది అన్యాయంగా అక్రమంగా ఇచ్చారని నువ్వే చెప్పావు. మరి చెప్పినప్పుడు దానికి ఏమి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారని అడుగుతున్నా. కోర్టుకి వేశారు, ఓకే బానే ఉంది, మీరు దాన్ని ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు? దాన్ని ఆప్ చేయాలి కదా. స్టే తీసుకురావాలంటే ఇదే నీ సొంత ఆస్తిలో ఎవరైనా ఇంకొకరు కట్టేస్తా ఉంటే నువ్వు అలా ఖాళీగా చూస్తావా అని అడుగుతున్నా. మీరు అలా ఖాళీగా కూర్చుని చూస్తారా అని అడుగుతున్నా. ఆపుతారా లేదా? మరి అది అన్యాయంగా అక్రమంగా ఇచ్చారని మీరే చెప్పారు. అందులో నాకు 5 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని మీరే చెప్పారు. చెప్పినప్పుడు దానిపైన మీరు ఏమి చేస్తా ఉన్నారని అడుగుతున్నా. మీ సొంత ఆస్తి అనుకో, దాన్ని అట్లా వదిలేస్తారా అని అడుగుతున్నా. మేము బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపే కార్యక్రమం మేము చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తాం. అన్యాయంగా చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. మరి 5 కోట్ల రూపాయలు నాకు ఇచ్చారన్నావు కదా, దాన్ని ప్రూవ్ చేయమని నేను లబోదిబోమని అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు చేయలేకపోతున్నారు? పాంప్లెట్లు వేసావు, ఊరంతా పాంప్లెట్లు చల్లావు. ఎలక్షన్లో 25% కమిషన్ అని ఊరంతా పాంప్లెట్లు చల్లావు. బహుశా ప్రజలు నిజమే కాబోలు
మరి ఈయన ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీ అయిపోయాడు, ఏ రకంగా డబ్బులు సంపాదిస్తాడు, నిజంగా 25% డబ్బులు తీసుకున్నాడేమో అని కొంతమంది అనుకోవచ్చు. నేను అడుగుతున్నా, మీరు వచ్చి 10 నెలలు అయింది, దేంట్లో నాకు ముడుపులు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడు, ప్రూవ్ చేయమని అడుగుతున్నా. ఇంకా నాకు తెలిసి కాంట్రాక్టర్లు అందరి దగ్గర నుంచి కూడా ముడుపులు నువ్వు తీసుకుంటున్నావు. నాకు తెలిసి ఎవరో కూడా దేశంలో ఎక్కడా కూడా 25% కమిషన్ ఎవడో ఇస్తే ఒక 5% 10% ఇస్తాడేమో. మా ప్రభుత్వంలో నా హయాంలో నాకు ఒక్క రూపాయి 1% అయినా ఒక్క రూపాయి అయినా నిరూపించవయ్యా అని చెప్తా ఉన్నా. నీకు 10 నెలలు అయింది, ఎందుకు చేయలేకపోతున్నావు? ఇదే మీడియాని తీసుకుని వెళ్ళి దీనికి కూడా కార్యాచరణ ప్రకటించి గౌతమి సూపర్ బజార్ దగ్గరికి వెళ్ళి ధర్నాకు దిగుతాము. అసలు ఏ వ్యక్తికి ఈ లీజ్ వెళ్ళింది, ఆ వ్యక్తి ఎవడో కూడా నాకు తెలియదు. నాకు 5 కోట్లు ఇచ్చా అన్నాడు కదా, నేను అతన్ని నించోబడతాను. ఏమయ్యా నువ్వు నాకు 5 కోట్లు ఎక్కడ ఇచ్చావు? నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి పిలిపించి మీడియా ముఖంగా నేను అడుగుతాను. స్వామిమాల వేసుకుని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నావు. పైన దేవుడు ఉంటాడు కదా, అన్ని చూస్తూ ఉంటాడు కదా. స్వామిమాల వేసుకుని ఇన్ని పచ్చి అబద్ధాలు, జరగని మాఫియా అంటూ లేదు ఊర్లో. భూ మాఫియా జరుగుతుంది, శాండ్ మాఫియా జరుగుతుంది, లిక్కర్ మాఫియా జరుగుతుంది. ప్రతి ఇంటింటికి బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ప్రతి దాంట్లోనూ పర్సంటేజ్లే. ఇక్కడండి లాలా చెరువు జంక్షన్ దగ్గర హోండా షోరూమ్కి ఎదురుగుండా లోపల ఆ సైట్ ఫోటో ఉందా, అది కూడా చూపిస్తాను. సుమారుగా 1300 గజాలు. అది 1970లో అంట ఎవరో ఒక ఆడావిడి, విజయనగరం ఆడావిడికి ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చారంట, అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్. దాని నుంచి వాళ్ళ మనవరాలకంట అది రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కిందన ఆ స్థలం ఇచ్చేశారంట. ఎవరో ఒక షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించి ఒక లేడీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారంట విజయనగరం సంబంధించి. దాన్ని ఇప్పుడు తీసుకుని వచ్చి భూమాఫియా, ఆ భూమాఫియాలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏంటని అడుగుతా ఉన్నా, ఈవీఎం ఎమ్మెల్యే పాత్ర ఏంటని అడుగుతా ఉన్నా. మీ కనుసన్నల్లో జరగట్లేదని అడుగుతా ఉన్నా. ఇదిగోండి ఇదే ఈనాడు పేపర్లో ఇచ్చారు, 1300 జూమ్ చేయి, 1350 గజాలు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టు నోటీసులు ఇప్పించారు. సుమారుగా 7 కోట్ల రూపాయలు భూమి అంట. ఇక కొంచెం కిందకి రా. దాని తర్వాత మోడల్ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక 500 గజాల స్థలం ఉంది, దానిపైన కూడా కన్నేశారు. ఈ రకంగా భూ మాఫియా జరుగుతూ ఉంది. అంటే ఈ రకమైన భూ మాఫియా అడ్డగోలుగా, నేను మొన్న పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి 4 ఎకరాలు జేఎన్ రోడ్ లో, అది నేను అడ్డుకోకపోయి ఉంటే ఈ పాటికి అప్పనంగా కొట్టేసే పరిస్థితులు. అదేవిధంగా ఇప్పుడు ఈ లాలా చెరువు స్థలాన్ని కూడా కాపాడే కార్యక్రమం చేస్తాం. మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మీరు ఇమీడియట్ గా దీనిపైన ఎంక్వైరీ చేయండి. మాకు తెలిసి ఇది ప్రభుత్వము మిగులు భూమి, ఆ 1350 గజాలు. నాకు తెలిసి గజము ఎంత తక్కువ వేసుకున్నా 70-80 వేల రూపాయలు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ బ్లీ నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలను మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ గురువారం వెల్లడించారు. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. యూత్ విభాగానికి వీనం వెంకటేశ్వరరావు, మహిళా విభాగానికి పోలు విజయలక్ష్మి, రైతు విభాగానికి గురిజాల సర్వేశ్వరరావు, బీసీసీఎల్కి పితా మురళీ రామకృష్ణ, ఎస్సీసీఎల్కి తిరగటి దుర్గారావు, ఎస్టీసీఎల్కి సాలా సావిత్రి, మైనార్టీ సెల్కి మహమ్మద్ అరిపుల్లా ఖాన్, క్రిస్టియన్ మైనార్టీ సెల్కి పుట్టా చంద్రశేఖర్, విద్యార్థి విభాగానికి సింగంపల్లి కార్తిక్ అర్జున్, మున్సిపల్ విభాగానికి మజ్జి అప్పారావు, ఆర్టీఐ విభాగానికి మహమ్మద్ అమీర్ బాషా, వాలంటీర్స్ విభాగానికి అరుష భట్టు అనంతలక్ష్మి, గ్రీవెన్స్ సెల్కి పులగం రామలింగారెడ్డి, వాణిజ్య విభాగానికి యజవరపు
మరిడయ్య, వీవర్స్ విభాగానికి నందం స్వామి, వైఎస్ఆర్ టీయూసీ విభాగానికి నరవ గోపాలకృష్ణ, అంగన్వాడీ విభాగానికి బొమ్మాదేవి సూర్యకుమారి, సోషల్ మీడియా విభాగానికి రేగుల్ల బాలశ్రీధర్, ఐటీ విభాగానికి చేబ్రోలు వెంకటలింగం, పబ్లిసిటీ విభాగానికి పెదిరెడ్ల శ్రీనివాస్, బూత్ కమిటీల విభాగానికి సిరపు నాగేష్, చంద్రారెడ్డి నియమితులయ్యారు. పెట్టేస్తా నాకు తర్వాత ఇద్దరు కానీ తర్వాత కొంచెం నేను ఇవ్వకూడదమ్మా, నేను పదవులు ఇచ్చింది మీకు కదా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆంధ్రపట్నం గారి నాయకత్వం, ఆంధ్రపట్నం గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, భారతదేశ నాయకత్వం. సంబంధించి వివిధ అనుబంధ విభాగాలకు సంబంధించి ఇవాళ కమిటీని అనౌన్స్ చేశారు వారం రోజుల క్రితము. దానికి సంబంధించి ఒక్కసారి వీళ్ళందరినీ కూడా మీ మీడియా ముఖంగా నేను సార్ పరిచయం చేస్తాను. యూత్ వింగ్ మొట్టమొదటి బిల్డర్ చిన్నా గారండి, యూత్ వింగ్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. మహిళా యూతే, ఆవిడ ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల రాలేకపోయారు. రూల్ కూడా కొన్ని ఉన్నాయి మాయి. ఆయన గొరజాల సర్వేశ్వరరావు గారండి, కృష్ణ గారు. ఎస్సీ సెల్ అధ్యక్షుల కింద తిరగాటి దుర్గారావు గారు, ఎస్టీ సెల్ అధ్యక్షురాల కింద సాలా సావిత్రి గారు, మైనారిటీ సెల్ అధ్యక్ష ఆరిఫుల్లా ఖాన్, చోటా ఖాన్ గారు, క్రిస్టియన్ స్టూడెంట్స్ వింగ్ అధ్యక్షుడి కిందన అర్జున్, మున్సిపాలిటీ వింగ్ మజ్జి అప్పారావు గారు. మున్సిపాలిటీ అంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. నెక్స్ట్ అనంత లక్ష్మి గారు, గ్రివెన్సెస్ సెల్ అధ్యక్షుల కింద రామలింగారెడ్డి గారు, పొలగం రామలింగారెడ్డి గారు. చప్పట్లు గట్టిగా. వైఎస్ఆర్ టీయూసీ సోషల్ మీడియా శ్రీధర్ గారు, నాని. ఐటీ వింగ్ చంద్రారెడ్డి గారు. విభాగాలు అధ్యక్షుల కింద గోదావరి జిల్లా అధ్యక్షురాల కిందన ఇలాగ మైనారిటీ వింగ్ పైకి రా అన్న, నుంచో. మైనారిటీ వింగ్ అధ్యక్షుల కిందన ఐటీనా ఐటీ వింగ్ జిల్లా ట్రేడ్ యూనియన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరానికి సంబంధించి వివిధ అనుబంధ విభాగాలు, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక 3 అనుబంధ విభాగాలకి రాజమహేంద్రవరం నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరి అవకాశం కల్పించడం జరిగింది. మీరందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, దీన్ని బాధ్యత తీసుకుని మీరందరూ కూడా పార్టీ యొక్క గెలుపుకి, పార్టీ యొక్క పటిష్టతకి కృషి చేయాల్సిందిగా మరి ఇక్కడ ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులందరినీ కూడా కోరుతా ఉన్నా, మీ విభాగాలకు సంబంధించి దీన్ని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా, యూత్ ఉందంటే ప్రతి వార్డులోనూ యూత్ కమిటీ, బీసీ ఉందంటే బీసీ ప్రతి వార్డులో, మహిళ, అలా ఎస్సీ కమిటీ, మైనారిటీ కమిటీ, ఇట్లాగా ప్రతిదీ కూడా ప్రత్యేకించి మున్సిపాలిటీ కూడా ఒక ప్రధాన భూమిక ఉంది. ఎందుకంటే 42 వార్డులు ఉన్నాయి. ఆ 42 వార్డులు మనకి ఇక్కడ పంచాయతీలు లేవు. ఆ 42 వార్డులకి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి మరి మంజప్పారావు పైన ఇంకా బాధ్యత ఎక్కువ ఉందని కూడా మీకు అందరికీ తెలియపరుస్తూ, ఇది కాకుండా పార్టీలో అంకిత భావం ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారి యొక్క స్థితి, వారికి ఉన్న పొజిషన్స్ బట్టి ఖచ్చితంగా స్టేట్ కమిటీలోను జిల్లా కమిటీలోను వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తాము. ఎవరు కూడా నిరుత్సాహపడద్దని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించి
పార్టీ బలోపేతానికి మీరు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం. మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటీర్ బ్లడ్ సెంటర్ నందు సమ్మర్ బ్లడ్ డ్రైవ్ గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ ఎండీ చెట్ల శ్రీను హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు గార అజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో ఏర్పడే రక్త కొరత కారణంగా అవసరమైన వారికి సకాలంలో రక్తం లభించక ఇబ్బందులు పడుతున్నారని, ఆ కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 17 నుంచి జూన్ 15 వరకు 60 రోజుల పాటు నిర్విరామంగా బ్లడ్ క్యాంపులు, రక్తదాన అవగాహన ర్యాలీలు, కరపత్రాల పంపిణీ చేసి యువత ప్రజల్లో అవగాహన కల్పించి రక్తదానం చేయించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చెట్ల శ్రీను మన బాధ్యత ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం పలువురు యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు పెయ్యల మాణిక్యాలరావు, సాయి కుమార్, మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు గార శ్రీవిద్యారాణి, రామకృష్ణ, కిరణ్, రమేష్, శేఖర్, గంగబాబు, మధు, సంజీవని, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సత్యనారాయణ, మేఘన, నాని, భావన, సువర్ణ, రాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గారా అజయ్ కుమార్, మన బాధ్యత ఫౌండేషన్. రక్త కొరత తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ రక్తదాన శిబిరాలు, రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు ఏదైతే సమ్మర్ నడుస్తుందో ఆ సమ్మర్లో ఎవరో కూడా కొంచెం బ్లడ్ డొనేట్ చేయడానికి వెనకాడతారో దానివల్ల రక్త కొరత తీవ్రంగా పెరిగిపోతుంది. ఆ రక్త కొరతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా సమ్మర్ బ్లడ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈరోజు ప్రారంభమైంది. జూన్ 15 వరకు కూడా 60 రోజుల పాటు నిర్విరామంగా ఈ యొక్క రక్తదాన అవగాహన కార్యక్రమం అనేది, రక్తదాన శిబిరాలు అనేవి కొనసాగుతాయని తెలియజేస్తున్నా. ప్రజలు, యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నా. ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెహికల్ ఫైనాన్స్ అధినేత శ్రీను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఫౌండేషన్కి ఎప్పుడు అవసరమైనా సరే మనం సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దానికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఆ క్రమంలో ఈరోజు ముఖ్యంగా అతిథిగా వచ్చేసినందుకు గాను మనం మంచి సర్వీస్ పర్సన్కి మనం గౌరవాన్ని అందించాలి. కాబట్టి ఒక శ్రీను గారికి చిరు సత్కారం చేయాలని ఫౌండేషన్ ద్వారా నిర్ణయించుకున్నాం. మన ఫౌండేషన్ సభ్యులందరూ ముందుకు వచ్చి సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్న గ్రామీణ రహదారులను రాఘవదేవపురం గ్రామం నుండి ముగ్గళ్ల వరకు 3.25 కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే సిమెంట్ రోడ్డును పురుషోత్తపట్నం గ్రామం నుండి సీతానగరం గ్రామం వరకు 10.20 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల శంకుస్థాపనను రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కార్యక్రమాల నిర్వహణ, వ్యవహారాల పర్యవేక్షణ పెందుర్తి వెంకటేష్ తనయుడు, రాజానగరం నియోజకవర్గం యువ నాయకుడు పెందుర్తి అభిరామ్, నాసేన కోసం నావంతు కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రాజానగరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నిరుకొండ వీరన్న చౌదరి శంకుస్థాపన శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పెందుర్తి అభిరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల మాటలు చెప్పి ఎమ్మెల్యే కాదని చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఎమ్మెల్యే నడిపించడం చాలా ఆనందదాయకమన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కొనిదెల పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందన్నారు. అందుకు తగిన నిధులను కేటాయించడం కూటమి నాయకులు గర్వించదగ్గ విషయమని అన్నారు. నేటి ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ఎమ్మెల్యే నడిపించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో మట్టా వెంకటేశ్వరరావు, కారిచర్ల విజయశంకర్, గుర్రాల చలాం, కడలి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ భారతి, ఎంఆర్ఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ డిఈ
సంబంధిత అధికారులు, ఏడీఏ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈటుగట్టు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఇదే మండలానికి చెందిన వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. విశాఖ నేను ఓన్లీ మాటలు చెప్పే ఎమ్మెల్యే కాదు, చేతులతో చేసి చూపించడానికి ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. ముందు రాష్ట్రంలోనే అత్యంత ప్రథమ స్థానంలో అభివృద్ధి చెందే నియోజకవర్గంగా బత్తుల బలరామకృష్ణ తీసుకెళ్లడం మా అందరికీ ఆనందంగా ఉంది. ప్రముఖంగా ఈ మండలానికి ఆయన చేస్తున్న, ఇదే విధంగా అన్ని మండలాలకి చేస్తున్న రోడ్ల అభివృద్ధి కానీ చూస్తే ఎమ్మెల్యే గారికి భారీ మెజారిటీగా మనం ఎలా ఇచ్చామో భారీగా నిధులు తెచ్చి భారీ ప్రాజెక్టులు ముందు ఇంకా కూడా ఆయనకి ఉన్న విజన్తో ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు ఇంకా మంచి పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నగరంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే మేమే పాకాలు వేస్తాం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపు. ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులపై చర్యలు చేపట్టాలి. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా సీసీ రోడ్ల శిలా ఫలకాల శంకుస్థాపన చేపట్టిన ఎమ్మెల్యే బత్తుల. ఎదురెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.